గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్ ఆఫ్ మనాలి సిరీస్. ఈరోజు అయితే మనం కులు వెళ్తున్నాం అనమాట, రివర్ రాఫ్టింగ్ అయితే చేయడానికి. దాని తర్వాత ఒక ట్రెక్ అయితే చేయబోతున్నాం. ట్రెక్ ని మళ్ళీ చెప్తా ఏం ట్రెక్ అనేది. రివర్ రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత ట్రెక్ గురించి మాట్లాడదాం. అందరం అయితే రెడీ అయిపోయినాం. మెయిన్ అయితే లోషను, లిప్ బాము, సన్ స్క్రీన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లేకపోతే ఈ చలికి పగిలిపోతాయి చెంపలు, లిప్స్ అవన్నీ. రివర్ రాఫ్టింగ్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి మనం మాట్లాడతా, ట్రెక్ గురించి. అందరం అయితే రెడీ అయిపోయినాం. మన కారు కూడా వచ్చేసింది, స్కార్పియో ఎన్ అనమాట. బాయ్ హాయ్ బోలో. అడే మానోడు మన డ్రైవర్ అయితే చూపిస్తా చూడండి. ఈడే అనమాట మన డ్రైవరు, కొత్త డ్రైవర్ హర్షిత్ గారు. అయితే రివర్ రాఫ్టింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇదే మన డ్రైవర్ స్టాప్ చేసిన రివర్ రాఫ్టింగ్. 1200కి మాట్లాడినాం పర్సన్కి. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్ ఉంటుంది రివర్ రాఫ్టింగ్ అయితే. చూద్దాం ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్. మొత్తం రెడీ అయితే అవ్వమని చెప్పిండు. వాళ్ళ వ్యాన్ వస్తుంది, వ్యాన్ అక్కడ తీసుకెళ్తారు లొకేషన్ దగ్గరికి, రివర్ రాఫ్టింగ్ లొకేషన్ దగ్గరికి. చూద్దాం, వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. వాటితో మాట్లాడాలంట రికార్డ్ చేయడానికి. అయితే మన పైలట్ మనతో పాటు వస్తాడుగా, మనతో పాటు వచ్చే పైలట్తో మాట్లాడాలంట. రికార్డింగ్ అయితే చూద్దాం ఏమవుతుందో. మొత్తం అయితే రెడీ అయ్యి అన్ని సామాన్లు కార్లోనే పడేసి వెళ్ళిపోతున్నాం. रीजन रहता है आपको नहीं पकड़ा होगा, इसलिए आजकल वाटर लेवल जो कम है, सेलो रिवर है, तो मैक्सिमम चांसेस रहता है बहुत पत्ते से टकरा गया तो आपने रस्सी नहीं पकड़ा होगा तो गिर जाते हैं. इसलिए दोनों हाथों से रस्सी को पकड़ के बैठना है, ठीक है. कोई भी रोक को नहीं छोड़ेगा जब तक मैं नहीं बोलूँगा. तो फिर भी अगर ऐसा कुछ होता है कि आप लोग फॉल आउट हो जाते हो, गिर जाते हो, तो घबराना नहीं है. लाइफ जैकेट लगाए, डूबने नहीं देगा. सबसे पहले कोशिश करना है बोट के आउटसाइड वाले रोक को पकड़ने की कोशिश करना है, ठीक है. अगर नहीं पकड़ पा रहे हो, बह के दूर जा रहे हो तो घबराना नहीं है. लाइफ जैकेट लगाए, इसको इस तरह से क्रॉस में होल्ड करेंगे. ओके, यह व्हाइट वाटर स्विमिंग पोजीशन बता रहा हूँ आपको. इस तरह से जैकेट को क्रॉस में होल्ड करेंगे. आपका हेड जो अपस्ट्रीम होना चाहिए, लेग डाउनस्ट्रीम होना चाहिए, फेस का एक साइड होना चाहिए. इस तरह से लेट जाना. ये है व्हाइट वाटर स्विमिंग पोजीशन. और उसके बाद हम आपको रेस्क्यू कर लेंगे, ठीक है. लियो ठीक है. अब मैं बताओ किसी कोई मेडिकल प्रॉब्लम है? नहीं कुछ नहीं है, ठीक है. किसी कोई डाउट? कुछ नहीं. ओके, तो अनदर ऑप्शन रहता है हमारे पास फोटोज एंड वीडियोस के लिए GoPro है. आप लोग का राइट कौन सा है? 9 किलोमीटर्स वाला लॉन्ग राइट है. और आप लोग के राइट में जो है 5 से 6 क्लिप वीडियोस बनेगी ऐसे बेस वाली जगह पे, जहाँ पे अप एंड डाउन आएंगे, बेस जाएगा. ऐसी जगह पे आप लोग की वीडियोस बनेगी. स्टिल जगह पे आप लोग के फोटोज रहेंगे. और फोटोज रहेंगे 20, 30, 40 जितना ज़्यादा पोस्ट करोगे उतना ज़्यादा फोटोज रहेंगे. अगर आपको करना होगा तो बता देना, सब बना के नहीं रखूँगा, ठीक है. इसका जो आपने एक्स्ट्रा पे करना होता है वो रहेगा 500 पर हेड. अगर करना होगा तो बता देना, ऐसे बना के नहीं रखेंगे, ठीक है. लियो ఎట్లుంది ఎక్స్పీరియన్స్ మూమెంట్? చల్లగా ఉన్నాయి వాటర్ అయితే డేంజర్. చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఓ గెట్ రెడీ. बहुत कूल है जी. हो गया, ठीक है. గైస్ రివర్ రాఫ్టింగ్ వీడియో అయితే చూసారు కదా. రివర్ రాఫ్టింగ్ అయితే వెళ్ళాం అనమాట. ఎక్కువ రికార్డ్ చేయలే నేను, ఎందుకంటే మరి ఫోను ఆ వాటర్లో నాకు కొద్దిగా రిస్కీ అనిపించింది.
ఆసిఫ్ అయితే రికార్డ్ చేసిండు, ఆ క్లిప్స్ అయితే ప్లే చేసిన మీకు ఇప్పటిదాకా. రివర్ రాఫ్టింగ్లో వాళ్ళు కూడా వీడియో తీస్తారు, మనతో పాటు ఎవరైతే పైలట్ వస్తాడో అతను కూడా వీడియో అయితే రికార్డ్ చేస్తాడు. హెల్మెట్ మీద గోపురం అయితే ఉంటుంది, కాకపోతే అది చాలా కాస్ట్లీ ఉన్నాయి మాకైతే. మేము ఒక్క బోట్లో 4 మెంబర్స్ అనమాట. పర్ పర్సన్ 500 అడిగిండు వీడియో కోసం. మంచి మంచి తీస్తా అన్నాడు, మాకు 500 చాలా ఎక్కువ అనిపించింది అక్కడ. అందుకే ఆసిఫ్ అతని దగ్గర శాంసంగ్ ఉంది కాబట్టి రిస్క్ చేసిండు. ఇక వాటర్ రెసిస్టెన్స్ కూడా కొద్దిగా శాంసంగ్ ఫోను. ఇక పర్ పర్సన్ 500 అంటే మాకు అంత వర్త్ అనిపించలేదు. మొత్తం కలిపి 2000 అవుతుంది అసలు ఇయానికి. మేము దాన్ని వద్దనుకున్నాం ఇక మేము. గైస్ ఇది మనం మనాలిలో అయితే లాస్ట్ డే అనమాట. ఇప్పుడే తినేసి బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇన్ని రోజులు ఈ చల్ల వెదరు అంతా చాలా బాగుండే, కొత్త ఎక్స్పీరియన్స్ కదా. మన సౌత్ సైడ్ ఎక్కువ కోల్డ్ ఉండదు, మరీ ఇంత మైనస్లోకి వెళ్ళే అంత ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇప్పుడైతే బస్ ఎక్కైతే వెళ్తున్నాము, ట్రైన్ కూడా ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. ఫైనల్లీ బస్ అయితే ఎక్కేసాం అనమాట. అక్కడ నుంచి ఢిల్లీ, మళ్ళీ ఢిల్లీలో కొద్దిగా షాపింగ్ అవి ఇవి చేసి నెక్స్ట్ ప్లాన్ ఒకటి ఉంది, అది ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇది చెప్తా. దాని తర్వాత మేము అక్కడ నుంచి ఢిల్లీ అయితే వచ్చేసినాం. ఢిల్లీ వచ్చిన తర్వాత మేము నెక్స్ట్ ఆగ్రా అయితే వెళ్ళాం అనమాట. అది కూడా కవర్ చేసినట్టు ఉంటుందని ఆగ్రా వెళ్ళాము. ఢిల్లీ టు ఆగ్రా మేము జనరల్ అయితే వెళ్ళాం అనమాట. దానికి టికెట్ ఏం బుక్ చేసుకోలేదు, జనరల్ టికెట్ తీసుకొని అయితే ఢిల్లీ టు ఆగ్రా అయితే వెళ్ళిపోయినాము. ఢిల్లీ టు ఆగ్రా పోయిన తర్వాత అయితే మాకు ఆగ్రాలో వీళ్ళు ఉంటారు ఆటో వాళ్ళు మా దగ్గరకు వచ్చి అడిగారు అనమాట. అక్కడ మొత్తం ఆటో ఇవన్నీ గవర్నమెంటే నడిపిస్తుందంట. మాకు దాని తర్వాత అర్థమైంది, వాళ్ళు చెప్పారు పర్ పర్సన్కి 110 రూపీస్ తీసుకుంటాను అనమాట. పర్ పర్సన్కి ఒక ఆటోలో 4 మెంబర్స్ అన్నట్టు. వాళ్ళది ఒక ప్యాకేజ్ టైప్లో ఉంటుంది. రైల్వే స్టేషన్ టు ఆగ్రా, అక్కడ నుంచి వాళ్ళ ఆగ్రా ఫేమస్ స్వీట్ ఉంటుందా, పేడానో పేతానో ఏదో ఉంటుంది, పేతా అనుకుంటా. ఆ స్వీట్ స్టోర్కి తీసుకెళ్తాడు. అక్కడ నుంచి ఒక మిలిటరీ కాలనీ అని ఒకటి ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తాడు షాపింగ్ కోసము. అక్కడ నుంచి డిన్నర్ అన్నా కానీ లంచ్ అన్నా కానీ తీసుకుపోతాడు. ఇట్లా ఒక ప్యాకేజ్ పిక్ చేసుకుంటారు, అక్కడ వెయిట్ చేస్తాడు, మళ్ళీ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తాడు. ఇదంతా గవర్నమెంట్ నడిపిస్తుంది అనమాట. మనము వీళ్ళకి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, వీళ్ళు ఆటో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు. మనం వెళ్ళి వాళ్ళకి పేమెంట్ చేస్తే మనకు ఒక టికెట్ ఇస్తారనమాట. టికెట్లో ఆటో డ్రైవర్ నెంబర్ ఉంటుంది, ప్లస్ అతను బండి వెహికల్ నెంబర్ కూడా ఉంటుంది. ఒకవేళ మనము అక్కడ వెయిట్ చేస్తాం కదా, తాజ్మహల్ వెళ్ళిన తర్వాత మన లగేజ్ అన్నీ ఆటోలో పెట్టేయాలన్నమాట. లోపల తీసుకోవడానికి అయితే పర్మిషన్ ఉండదు. లగేజ్ మొత్తం ఆడ పెట్టిన తర్వాత ఒకవేళ లగేజ్లో మనం మీకు ఐటమ్ ఏదైనా పోయింది కనిపిస్తలేదు అనుకో, డైరెక్ట్ ఆ టికెట్ మీద అది ఉంది కదా ఆటో డ్రైవర్ నెంబర్ ప్లేట్, బండి నెంబరు, ఇంకా ఫోన్ నెంబరు, డైరెక్ట్ పోలీసుకి తీసుకెళ్తే వాళ్ళు మిగతా చూసుకుంటారు. వాళ్ళైతే చాలా మంచి వాళ్ళు ఉన్నారు అయితే ఆగ్రాలో. ఈ ఆటో డ్రైవర్స్ అయితే ఎటువంటి స్కామ్ అయితే చేస్తలేరు. మొత్తం గవర్నమెంట్ నడిపిస్తుంది అక్కడ ఆటో అంతా, ట్యాక్సీ. చాలా బాగుంది, చాలా వర్త్ కూడా అది. మన కోసం అక్కడికి వెళ్ళి తాజ్మహల్కి అక్కడ వెయిట్ చేసి మన లగేజ్ పెట్టుకొని మనం వచ్చిన తర్వాత వేరే ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ షాపింగ్ చేయించి అక్కడ నుంచి మళ్ళీ మీరు ఎక్కడైతే పికప్ చేసుకుంటే అక్కడ దింపేస్తారనమాట. చాలా వర్త్ అయితే 100 రూపీస్కి. అది చాలా బాగా అనిపించింది ఆగ్రాలో ఆ సిస్టమ్ అయితే గవర్నమెంట్ది. ఆగ్రా వెళ్ళిన తర్వాత ఆ సినిమాటిక్స్ కూడా ప్లే చేస్తా. ఏం చేసాం అక్కడ కూడా నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు, ఛార్జింగ్ లేకుండా మెయిన్ మా దాంట్లో ఫోన్లల్లో. జనరల్ కదా ఛార్జింగ్ పెట్టుకొని ఆప్షన్ కూడా లేకుండే, చాలా ఫుల్ రష్ అయితే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే సినిమాటిక్స్ అయితే తీసిన ఆసిఫ్ ఫోన్లో వీళ్ళ ఫోన్లో అవన్నీ గ్యాదర్ చేసి ఇప్పుడు మీకు సినిమాటిక్స్ అయితే ప్లే చేస్తా, చూడండి.
తాజ్మహల్ అయితే వెళ్ళాం అనమాట. అక్కడ 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. నార్మల్గా తాజ్మహల్ లోపల సమాధి దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక 200 రూపీస్ అట్లా ఉంది టికెట్ అయితే. మేము అంత అవసరం లేదులే అని చెప్పి 50 రూపీస్ టికెట్ తీసుకొని నార్మల్ బయట తాజ్మహల్కి కొద్దిగా రూట్ ఉంటుంది కదా, అక్కడైతే ఫోటోలు దిగినాం, అక్కడైతే ఎంజాయ్ చేసినాం అనమాట మూమెంట్. నెక్స్ట్ ఆ తాజ్మహల్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మేము ఇంకా ఢిల్లీ టు హైదరాబాద్ ట్రైన్లో వచ్చేసినాం. దాని తర్వాత ఫుల్ అలసిపోయినాం అనమాట. జర్నీ చేసి ఒక 1.5 28 అవర్స్ 30 అవర్స్ ఉండే మా జర్నీ. అది స్పెషల్ ట్రైన్ చెప్పాలంటే 32 అవర్స్ అయితే అట్లా అయిందనమాట మా జర్నీ. ఇక రాగానే ఫుల్ అలసిపోయినాము. ఇప్పుడు దాన్ని నెక్స్ట్ డే రికార్డ్ చేస్తున్నా నేను. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ రికార్డ్ చేస్తున్నా. ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది, ఫ్రెండ్స్ తోటి కదా మెయిన్లీ. ఫుల్ ఎంజాయ్ చేసినాం ప్రతి మూమెంట్ కూడా. నెక్స్ట్ ట్రిప్ కూడా ప్లాన్ చేద్దాము ఎక్కడికన్నా మంచి ప్లేస్కి. నెక్స్ట్ ట్రిప్లో కలుద్దాం మళ్ళా.